నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళి గుర్తించి ఏం జరిగింది ఏంటి అని చేయడం జరిగింది. అంచేత రాత్రి 12 గంటల వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మా కూటమి ప్రతినిధులు అందరూ కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరితో పాటు వచ్చి ఇక్కడ జరిగిన నష్టాన్ని అంతగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కాలిపోయిన ఇళ్ళు 33 నుంచి 35 వరకు ఇళ్ళు కాలిపోయి ఉన్నాయి. ఈ వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఒక బియ్యం బస్తా అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వారం రోజులకు సంబంధించిన వంట సామాగ్రిలు అన్ని కూడా అందజేయడం, మేమే వంట చేసి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల్లో వరుసగా ఒక పక్కా ఇళ్ళు నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక వేరే సిఎస్ఆర్ ఫండ్ ఒక వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ కూడా వరుసగా 35 ఇళ్ళు కట్టడానికి నిర్ణయించడం జరిగింది. అంచేత గ్రామ సర్వేయర్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇల్లు సైట్లు చూడటం, ఆ సైట్ ప్రకారం అందరికీ కూడా ఇల్లు కట్టేయటం, కూడా అందరికీ పక్కా ఇల్లు కట్టించి ఈ 33 నుంచి 35 మంది ఎవరు ఉన్నారో, అది కాకుండా వాళ్ళకు కాలిపోయిన సర్టిఫికేట్లు, ఎస్టీ సర్టిఫికేట్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు, చాలా మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్ సర్టిఫికేట్లు అన్ని కూడా వీళ్ళ అందరినీ గుర్తించి ఎక్కడెక్కడ ఏం పోయినాయి అన్నది గుర్తించి కుటుంబ వారీగా రాసుకుని అవన్నీ వారం రోజుల లోపల రిస్టోర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. సాయంత్రం రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిన్న హుటాహుటిన మేము ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 36 అంటే గ్రామం అంతా, ఇక్కడ ఉన్న చిన్న గ్రామం అయినప్పటికీ చాలా పెద్ద సంఘటన జరిగింది. ఇక్కడ గ్రామం అంతా దాదాపు 36 గృహాలని కాలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నది గిరిజన గ్రామం. ఇదంతా గిరిజన ప్రజలు, వారికి ఏ కల్మషం లేకుండా పాపం వారు కష్టపడి ఈ పండగని దాచుకున్న ఆ డబ్బులు అయితేనేమి, ధాన్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా కాలి బూడిదైపోవడం జరిగింది. వెంటనే కూడా సీఎం గారు స్పందించి మన ఎంపీ గారిని ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి అన్ని జరిగిన ఆస్తి నష్టం అంతా కూడా బెరిగి వేసి నాయకులందరితో కలిసి కూర్చుని మన తరపున ఏం చేయాలన్నది అన్ని కూడా చెప్పమని సతీష్ గారిని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఇక్కడ జరిగిన ఆస్తి నష్టం ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అది మనం అదృష్టంగా భావించి జరిగిన ఆస్తి నష్టాన్ని అందరినీ కూడా అధికారులని బేరీజ్ వేసి హుటాహుటిన ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మేము ఇక్కడ క్యాంప్ పెట్టి వారికి ఆహారం అయితేనే, భోజన సదుపాయాలు, రాత్రి పడుకోవడానికి రగ్గులు అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ 4 రోజులు కూడా మేము వారికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం చేస్తాం. అందాక టెంపరీగా ఒక షెడ్ కట్టి వాళ్ళని అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు త్వరలోనే ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని ఇక్కడ సర్వే చేయించి ముందు మళ్ళీ కూడా పాకలు వేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా వారికి పక్కాగా హౌస్ అన్ని కూడా అరేంజ్ చేసి ఒక ప్లాన్ గా ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాం. రాబోయే వారం రోజుల్లో కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేస్తాము. మా సీఎం గారు చెప్పమన్నారు ఈ సందర్భంగా. అదే విధంగా పిల్లల గురించి ఇందాక రాత్రి నుంచి కూడా వారందరూ కూడా ఈ ఆధార్ కార్డులు అయితేనే, రేషన్ కార్డులు అయితేనే, ఎస్టీ సర్టిఫికెట్ల గురించి అన్ని కాలిపోయినాయి అని బాధపడడం జరుగుతుంది. వారందరికీ కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే ఈ వారం రోజుల్లోనే కూడా అవన్నీ కూడా మీకు అందజేస్తామని భరోసా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. అన్ని కూడా మేము ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కూడా వారికి అండగా నిలబడతాం. నా పేరు చల్లా ఆదిలక్ష్మి అండి. మా చార్లంక గ్రామం అండి. మేము గిరిజనులం అండి. వ్యవసాయం చేసుకునే ఉంటాం. అంటే గ్యాస్ బండలు లీక్ అయ్యి కొంచెం కరెంట్ తోని మొత్తం ఇళ్ళన్నీ కాలిపోయినండి. ఇలా చాలా నష్టపోయామండి. మేమైతే బయట స్కూల్లో ఉంటామండి, కాలేజ్ హాస్టల్లో ఉంటాం. నిన్నే వచ్చాం. చూసేలోపు వచ్చి పండగ సందడిలో అందరు ఊర్లో ఎవరు లేరండి. సంతకని మార్కెట్కి వెళ్ళారు. వచ్చి రాబోతాడికి మొత్తం ఊరంతా మొత్తం తగలబడిపోయిందండి. ఇక మాకు ఏ దిక్కు తోచక మొత్తం సామాన్లన్నీ కాలిపోయినాయి. చర్చకమని బయట పెట్టుకున్నాం. అయినా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇక మాకు కనీసం గింజలు కూడా మిగలలేదండి. మేము వ్యవసాయం చేసుకుంటాం. మా నాన్న వాళ్ళందరూ, మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయారు. మంట చూస్తే చాలా అసలు కళ్ళు తిరిగిపోయి మా అమ్మ అయితే ఏకం కింద పడిపోయిందండి. మా అమ్మనైతే మా తోటి వాళ్ళు వచ్చి మా పిన్ని వచ్చి మా అమ్మని లెగదీసింది. మాకైతే ఇంకా
అసలు ఏం చేయలేకపోయామండి. పడిపోయామండి మొత్తానికి. ఎవరైతే లేవలేదండి. అసలు ఎప్పుడు లేనిది అందరూ ఊర్లో ఎవ్వరు లేరండి. అసలు అందరూ సంతకెళ్ళిపోయారు. ఇంకేం చేయాలని పరిస్థితులు, అందరూ రోడ్డు మీద అస్సలు ఇంకా ఏమి లేవు, బట్టలు లేవు, ఏమి లేవు, అన్ని సామాన్లన్నీ చెరిసగమని కాలిపోయాయి. ఇంకా మీరే. మార్నింగ్ సార్, మాది సార్లంక రాజులపూడి మండలం. మేము ఇలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాం. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎంపీసీ. తమ్ముడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. ఇవి స్టడీ సర్టిఫికెట్స్ సార్. క్యాస్ట్ ఇన్కమ్ అన్ని నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి మొత్తం అన్ని కాలిపోవడం జరిగింది సార్. అవన్నీ సమయానికి మేము ఇంట్లో లేకపోవడం వల్ల మేము వీటిని కాపాడుకోలేకపోయాం సార్. ఉన్నా సరే ఎంతో కొంత ప్రయత్నించే వాళ్ళం సార్, కానీ లేకపోవడం వల్ల ఇలా జరిగింది సార్. మీకే దీనికి పరిష్కారం ఇవ్వగలరని కోరుకుంటున్నాను సార్. తగినంత వరకు మా హెల్ప్ చేస్తే మేము చదువుకుంటాం సార్. మరి చాలా పేద కుటుంబం సార్. మేము మా నాన్న మా అమ్మగారు వ్యవసాయం చేసుకుంటారు సార్. ఇలాగే మేము ఎప్పటి నుంచో బతుకుతున్నాం సార్. ఇలా జరగడంతో ఒక ఇల్లు వల్ల మొత్తం అందరికి తాటాకులు కావడం వల్ల ఇలా జరిగింది సార్. ఎప్పటి నుంచో ఇల్లులు వస్తాయని ఆశతో ఉన్నాం సార్. ఇప్పటికైనా ఇల్లులు రావాలని ఆశిస్తున్నాం సార్. మేము ఇప్పటికైనా మమ్మల్ని మైండ్ లో పెట్టుకుంటే కొంచెమైనా మేము బతుకుతాం సార్. మమ్మల్ని పెద్ద పొజిషన్ లో చూడాలన్నది మాకు కల సార్. మా తమ్ముడు కూడా అందుకే బాగా చదవాలనుకుంటున్నాడు సార్. నా పేరు సల్ల గౌరిప్రియ అండి. నేను పిల్ల తల్లినండి. నాకు సంవత్సరం బాబు ఉన్నాడు. కరెంటు వల్ల మా ఇల్లు మొత్తం కాలిపోయాయి. ఇక్కడ మాకు వేసుకోవడానికి బట్టలు లేవు. లోన సామాగ్రి మొత్తం కాలిపోయింది. కనీసం మాకు వేసుకోవడానికి ఒక జత కూడా తీసుకోలేదండి. మా పిల్లలతో బయటకు పారిపోయాము. భయం వేసి ఇంకా ఏవి కూడా తీసుకోలేకపోయామండి. అన్ని మొత్తం కాలిపోయాయి. మాకు ఇల్లులు రావాలని కోరుకుంటున్నాము. మరి పెద్దలు ఏం చేస్తున్నారో తెలియదు. నిన్న సాయంత్రం 3-4 గంటలు జరిగిందండి. చాలా పెద్ద పెద్ద మంటలతోని పిల్లలకి ఎత్తుకొని బయటకు పారిపోయాం. ఇంకా చూస్తే మొత్తంగా వైరల్ అయిపోయింది. అలా బయటకు వెళ్ళిపోయామండి. మా ఇంట్లో 6 ఉంటామండి. మాకు ఇలాగా చంటి పిల్లలకి రాత్రిపూడి బట్టల కోసం తీసుకుపోయామండి. తీసుకుపోయిన తర్వాత మేము రాబోలకి 5 గంటలకి అగ్గంటుకు పోయి కాలిపోయి మేము రాబోలకి గప్పిచ్చి అయిపోయిందండి. తర్వాత మేము వచ్చి చూసుకుంటే మొత్తంగా 20 కట్టలు దాన్ని కాలిపోయండి. తులం బంగారం కాలిపోయిందండి. 15 తులాల ఎండు కాలిపోయిందండి. ఇంట్లో 25,000 కాలిపోయండి. బట్టలు సర్టిఫికెట్లు కాలిపోయండి. ఎల్ఐసి బాండ్ కూడా కాలిపోయిందండి. అలాగా ఈ అధికారు వారికి నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఏ తప్పులున్నా ఉప్పులున్నా క్షమించి, ఇదే మేము కొండ గిరిజనులు అండి. మాకు మాట్లాడకుండా మాకు తెలదండి. అంతవరకు ఇల్లు కావాలండి. ప్రస్తుతం మీరు ఇల్లు ఇవ్వాలండి. నేను పిల్లలతో ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.